ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు అక్టోబరు 6వ తారీఖు శుక్రవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ అనేది మనం ఒకసారి చూస్తే మనకి ఇక్కడ డాక్టర్ రెడ్డిస్ ఒక్కటే నెగిటివ్గా కనిపిస్తుంది. దాని తర్వాత విప్రో ఫ్లాట్గా క్లోజ్ అయింది. అండ్ ఇన్ఫోసిస్ ఐటీ సెక్టార్కి సంబంధించిన ఇన్ఫోసిస్ కొద్దిగా పాజిటివ్గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ ఆఫ్ కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. అండ్ బ్రాడర్ సెన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే కొద్దిగా బుల్లిష్ సైడ్ ఉంది, బట్ మిక్స్డ్ కాంటెస్ట్ ఉంది. అగ్రెసివ్నెస్ లేదు కానీ కొద్దిగా బుల్లిష్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంది. ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే మనకి ముఖ్యంగా పిఎస్యు బ్యాంకు, ఫార్మా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నాయి. మెటల్స్, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, కమోడిటీస్ దాకా. సో మీడియా మనకి చాలా స్ట్రాంగ్గా రికవర్ అయింది. ఐటీలో కూడా కొద్దిగా రికవర్ కనిపిస్తుంది. ఐటీలో హెవీగా సెల్లింగ్ జరిగింది మొన్న, బట్ నిన్న కొద్దిగా రికవర్ కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ మొమెంటం ట్రాక్షన్ కంటిన్యూ అవ్వచ్చు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీస్ సెక్టర్, బ్యాంకు ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి మిడ్ క్యాప్ దాకా. బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే 55% బుల్లిష్గా ఉన్నాయి, 45% బేరిష్గా కనిపిస్తున్నాయి. ఒక రకంగా ఏంటంటే కొన్ని సెక్టార్స్ ఏమో మార్కెట్ని పైకి తీసుకెళ్తున్నాయి, కొన్ని సెక్టార్స్ మార్కెట్ని డ్రాగ్ చేస్తూ ఉన్నాయి. అయితే ఒక పాయింట్ అనేది నేను అబ్జర్వ్ చేశాను. ఇటువంటి సిచ్యువేషన్లో ఒక రోజు స్ట్రాంగ్గా ఉన్న సెక్టార్ ఏమవుతుందంటే ఫ్రెండ్స్, రెండో రోజు సైలెంట్గా ఉంటుంది. ఓకే, వీక్గా ఉన్న సెక్టార్ ఏంటంటే రైజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా 1-2 డేస్లో వాటి యొక్క రోల్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. ఓకే, ఎందుకంటే మనకి మార్కెట్ అగ్రెసివ్ బుల్లిష్నెస్ లేదు, అగ్రెసివ్ బేరిష్నెస్ లేదు, కాబట్టి సైడ్ వేస్ మార్కెట్లో ఉన్నాం. ఈ రోల్స్ చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది, గమనించండి. ఇక గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూస్తే ఇక్కడ రష్యా నెగిటివ్గా ఉంది. దాని తర్వాత డౌ జోన్స్ అంటే యుఎస్ మార్కెట్స్ ఇది కూడా నెగిటివ్గా ఉంది ప్రస్తుతానికి. అంత అగ్రెసివ్ నెగిటివ్ లేదు, బట్ స్టిల్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా మనకి గ్లోబల్గా హాంకాంగ్, దాని తర్వాత జపాన్ నిక్కీ ఇవి పాజిటివ్గా ఉంది. సౌత్ కొరియా పాజిటివ్గా ఉంది, ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది, అండ్ లండన్ ఎఫ్టిఎస్సి అంటాం కదా అది కూడా పాజిటివ్గా ఉంది. యూరప్, జర్మనీ అన్ని కూడా పాజిటివ్గా ఉన్నాయి. బట్ ఇక్కడ 70% పాజిటివ్గా ఉన్నాయి, బట్ అగ్రెసివ్నెస్ అనేది లేదు. అన్ని కూడా 0.5% లోపు పాజిటివ్గా ఉన్నాయి. కాబట్టి మనం ఒక సైడ్ వేస్ కైండ్ ఆఫ్ మూవ్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు బిగ్గర్ పిక్చర్లో. ఓకే, అండ్ టెక్నికల్గా సమరీ లాస్ట్లో చూద్దాం. ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూద్దాం. నిన్నటి రోజున మనకి చైనా హాలిడే ఉందా? ఓకే, అయితే యుఎస్కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా అనేది రావడం జరిగింది. ఇది వచ్చేసరికి పాజిటివ్గా ఉంది. అంటే నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అగైన్ ఇది పాజిటివ్ కాదు, తీసుకోవచ్చు మనం. ఇక ఈ రోజు విషయానికి వస్తే మనకి యావరేజ్ అవర్లీ ఎర్నింగ్స్ ఎంత ఉంది. ఈ అమెరికాలో ఏంటంటే ప్రతిదీ స్టాటిస్టికల్గా ఉంటారు వాళ్ళు. ఓకే, స్పెండింగ్ చేయటం కానీ ఎర్న్ చేయటం కానీ మొత్తం కూడాను. అయితే గంటకి ఎంత సంపాదిస్తున్నారు అనేది కూడా వాళ్ళకి మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్ అనేది అవసరం అన్నమాట ఫండమెంటల్గా. ఎనీహౌ ఇక్కడ నాన్ ఫార్మ్ పేరోల్స్ డేటా అనేది రావడం జరుగుతుంది ఈవినింగ్ 6 o'clockకి. సో ఇది కొద్దిగా ఫండమెంటల్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏ విధంగా ఉంది, ఓకే, నిరుద్యోగ సమస్య ఎలా ఉంది అనేది కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టు ఏంటంటే వాళ్ళు పాలసీలు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఎనీహౌ ఇది ఫండమెంటల్ డేటా. మనకి కొద్దిగా ఈ డేటా అనేది చెప్తుంది అనమాట ఓవరాల్గా యూఎస్ మార్కెట్లో మనకి రెసిషన్ అవి అంటుంటారు కదా, ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఏమన్నా అభివృద్ధి చెందుతుందా, పురోభివృద్ధి, లేకపోతే డీగ్రోత్ ఉందా అనేది కూడా దాని నుంచి కొద్దిగా తీసుకుంటూ ఉంటారు. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్లో మనం చూసినట్టయితే నిన్న గ్రీన్లో క్లోజ్ అయింది. ఓకే, అందుకని మనకి ఇక్కడ ఏం సజెస్ట్ చేస్తూ ఉంది అంటే ఇది లాంగ్ బిల్డప్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. ఓకేనా, సో ఇక్కడ వెరీ సింపుల్. మనకి మార్కెట్ గ్రీన్లో ఉండి ఓకే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంది అంటే అది లాంగ్ బిల్డప్గా తీసుకుంటుంది. మార్కెట్ రెడ్లో ఉండి ఓపెన్ ఇంట్రెస్ట్ రైజ్ అవుతూ ఉందంటే అది షార్ట్ బిల్డప్గా తీసుకుంటుంది అనమాట. అంటే మార్కెట్ వీక్గా ఉన్నప్పుడు షార్ట్ బిల్డప్ చేస్తున్నారు అంటే వాళ్ళు మార్కెట్ కిందకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి సింపుల్. ఓకే, మార్కెట్ రైజ్ అవుతుంది, బట్ స్టిల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా రైజ్ అవుతుంది అంటే వాళ్ళు ఏంటంటే మార్కెట్ని పైకి తీసుకెళ్ళాలి అంటే తీసుకెళ్లరు, ఎక్స్పెక్టేషన్స్. ఓకే, అవైతే మనకు కనిపిస్తున్నాయి. ఎనీహౌ ఇక్కడైతే మనకు కొద్దిగా లాంగ్ బిల్డప్ అనేది కనిపిస్తుంది. దీన్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక మనకి చూడండి గ్రీన్ కలర్లో ఉన్నది ఏంటంటే పాజిటివ్గా తీసుకుందాం. వెరీ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ లాంగ్ బిల్డప్ 33% ఉంది. అండ్ అగైన్ ఏంటంటే మనకి ఇక్కడ 13% దాకా షార్ట్ కవరింగ్ ఉంది. షార్ట్ కవరింగ్ అంటే ఆల్రెడీ షార్ట్ చేశారు, ఒకనొక పాయింట్ దగ్గర నుంచి రికవర్ చేయాలి కదా. ఇక్కడ ఫ్యూచర్స్ ఎప్పుడు కూడా హోల్డ్ చేస్తారు. ఓకే, ఇక్కడ షార్ట్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ కిందకు వచ్చింది, ఈ పాయింట్ దగ్గర రికవర్ చేస్తున్నారు, అది ఆ షార్ట్ కవరింగ్ అంటాం. ఓకే, సో షార్ట్ కవరింగ్ కూడా ఆ షార్ట్ టర్మ్లో బుల్లిష్ అనమాట. అంటే అందరూ వచ్చి షార్ట్ చేసిన వాళ్ళందరూ బయింగ్ చేశారనుకోండి, అంటే షార్ట్ కవరింగ్ చేశారనుకోండి, మార్కెట్ ఏమైందంటే
టెంపరీగా ర్యాలీ క్రియేట్ అయ్యింది అనమాట. అది షార్ట్ కవరింగ్ ర్యాలీ అంటాం. ఇక లాంగ్ బిల్డప్ అంటే ప్రైస్ పెరుగుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అగ్రెసివ్గా బై చేస్తూ ఉన్నారు, మార్కెట్ పెరుగుతున్నప్పుడు బై చేస్తున్నారు, ఎక్స్పెన్సివ్లో బై చేస్తున్నారు. అంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు రేట్ పెరిగిపోద్ది కదా, ఇక్కడ ఉంది, దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడికి వచ్చింది ప్రైస్, దాని తర్వాత ఇక్కడికి వచ్చింది, దాని తర్వాత ఇక్కడికి వచ్చింది. అంటే మార్కెట్ ఏమవుతుంది, పెరుగుతుంది. అయినా కానీ వీళ్ళు ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ చేస్తున్నారంటే, ఎక్స్పెన్సివ్ ప్రైసెస్లో బై చేస్తున్నారంటే వీళ్ళకి నమ్మకం ఉందన్నమాట మార్కెట్ ఇంకా కొద్దిగా పైకి వెళ్తుంది అని చెప్పేసి. ఓకే, ఎనీహౌ ఇది 50-50గా కనిపిస్తుంది. ఇక్కడేమో మనకి షార్ట్ బిల్డప్ కూడా కనిపిస్తుంది. ఓకే, అండ్ ఆరెంజ్ కలర్ వచ్చేసరికి లాంగ్ అన్వైండింగ్ అనమాట. ఇక్కడ బై చేసాం, పైకి వెళ్ళింది, ఇక ఎగ్జిట్ అవుతారు కదా, ఎగ్జిట్ అయ్యేవాళ్ళు, దాన్ని లాంగ్ అన్వైండింగ్ అంటాం. ఎప్పుడైతే వీళ్ళు ఎగ్జిట్ అవుతున్నారో అంటే సెల్ చేస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు, నేను అందరం కూడా ఎగ్జిట్ అవుతున్నాం. మనం ఆల్రెడీ లాంగ్ పొజిషన్ తీసుకున్నాం, కొద్దిగా ప్రాఫిట్లో ఉన్నాం. మనం ఎగ్జిట్ అయినప్పుడు ఏమైంది, సెల్లింగ్ ప్రెషర్ అనేది క్రియేట్ చేసింది టెంపరీగా. దాన్ని ఈ యొక్క లాంగ్ అన్వైండింగ్ అంటాం. సో దీన్ని కూడా టెంపరీగా ఏంటంటే మనం ఏమంటాం, మార్కెట్ని డ్రాగ్ చేస్తుంది. మనందరం కూడా అమ్మటం స్టార్ట్ చేస్తే కొద్దిగా మార్కెట్ అనేది కిందకి వెళ్తుంది. సో 50-50 అనేది కనిపిస్తుంది. ఇరు వర్గాలు కూడా లాంగ్ బిల్డప్ చేసేవాళ్ళు కానీ షార్ట్ బిల్డప్ చేసేవాళ్ళు కానీ ఆల్మోస్ట్ ఈక్వల్గా అయితే మనకి కనిపిస్తూ ఉంది. అండ్ మరోవర్ ఏంటంటే మిత్రులు అడిగారనమాట, కాలు సెల్ చేయటం, పుట్టు సెల్ చేయటం ఏంటి, దీన్ని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేస్తామని. వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పెరుగుతూ ఉంటే మనం ఏం చేస్తాం, కాల్ని ఏం చేస్తాం, బై చేస్తాం, అంతే కదా. కాల్ని బై చేస్తాం అంటే మార్కెట్ పెరుగుతుంది అనే ఎక్స్పెక్టేషన్ ఉంది, అందుకని కాల్ బై చేస్తున్నాం. కానీ కాల్ని సెల్ చేస్తున్నాం అంటే అర్థం ఏంటి, మార్కెట్ పెరగదని చెప్పేసి. ఇదిగో ఇక్కడ మార్కెట్ ఎలా ఉంది, నేను ఇక్కడ కాల్ని సెల్ చేస్తున్నాను, దాని అర్థం ఏంటంటే మార్కెట్ పెరగదు అని చెప్పేసి అర్థం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే కాల్ సెల్ చేసేటప్పుడు బేరిష్ లేదా సైడ్ వేస్ తీసుకోవచ్చు మనం, బేరిష్ కానీ సైడ్ వేస్ కానీ. అదేవిధంగా పుట్టుని ఎప్పుడు బై చేస్తాం, మార్కెట్ కిందకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు పుట్టును బై చేస్తాం. కానీ పుట్టును మనం ఏం చేస్తున్నాం, సెల్ చేస్తున్నాం. అంటే ఏంటి, మార్కెట్ కిందకి రాదు. సింపుల్గా చెప్పాలి అంటే దాన్ని బుల్లిష్ లేదా సైడ్ వేస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. ఇక హీట్ మ్యాప్ అనేది మనం చూస్తే ఎల్ఎన్టీ అనేది మొత్తం మీద 2.43% పాజిటివ్గా క్లోజ్ అయింది. బజాజ్ ఆటో, మారుతి, ఇవన్నీ కూడా, మారుతిలో కూడా అన్యూజువల్ ఈ యొక్క ఏది మన ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ అనేది బయింగ్ అనేది కనిపిస్తుంది మారుతిలో. ఇక మనకి పవర్ గ్రిడ్, హెచ్సిఎల్, టాటా కన్స్యూమర్, హిందాల్కో కొద్దిగా మెటల్స్, కమోడిటీస్ కొద్దిగా వీక్గానే ఉన్నాయి. బిగ్గర్ పిక్చర్లో ఏంటంటే మనకి 50-50 ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, 50-50 ఉంది, స్లైట్గా బుల్లిష్గా కూడా కనిపిస్తుంది. ఇక బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ ఇవి. వీటిలో ఏంటంటే మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయలేము అనమాట. ఓకే, అండ్ ఈక్విటీలో చేసుకోవచ్చు. ఇకపోతే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి ఎటువంటి కంపెనీ కూడా రిజల్ట్ అనేది మనకి అనౌన్స్ చేయట్లేదు. అయితే అన్యూజువల్ వాల్యూమ్ యాక్టివిటీ అనేది మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, మనకి ఎక్కువగా బిర్లా సాఫ్ట్, ఒక మిత్రుడు బిర్లా సాఫ్ట్ బై చేసి ప్రాఫిట్ మిస్ అయ్యానని చెప్పేసి చెప్పారు. ఎనీహౌ ఇక్కడ మనకి బిర్లా సాఫ్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. దాని తర్వాత కొద్దిగా సన్ టీవీ, దాని తర్వాత మారుతి కూడా ఎక్కువగా కనిపిస్తుంది. చూడండి అక్కడక్కడ మారుతి అనేది కనిపిస్తుంది, అబ్జర్వ్ చేయండి. ఓకేనా, అండ్ వీటిల్లో ఏంటంటే ఈక్విటీలో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఆప్షన్స్ ఏంటంటే కొద్దిగా రిస్క్ ఉంటుంది మీకు. ఒకవేళ కొత్త వాళ్ళు అయితే ఆప్షన్స్ బయింగ్ అనేది చాలా రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి ఈక్విటీ అనేది ట్రై చేయండి. మంచి మంచి ప్యాటర్న్స్ అనేది వీటిలో ఫార్మేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అన్యూజువల్ ఈ యొక్క ఆప్షన్స్ యాక్టివిటీ అనేది మనకు జరుగుతుందంటే దీంట్లో ఏంటంటే మొమెంటం ఉంది. అది అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు. ఆ మొమెంటంకి అనుగుణంగా మీరు ఏంటంటే ఈక్విటీలో కొద్దిగా స్మాల్ క్వాంటిటీ తీసుకొని మీరు ప్యాటర్న్ కానీ ఏదైనా చూసుకొని ట్రేడ్ అనేది చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ రావచ్చు అని నా అభిప్రాయం. ఇక ఎఫ్ఐఎస్, డిఐఎస్ డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్టయితే వీళ్ళు ఎఫ్ఐఎస్ స్టిల్ ఏంటంటే షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. క్లయింట్ కూడా షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ కూడా షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తుంది. బట్ ప్రొప్రైటరీ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. దీని నుంచి మనకి ఇంకా అవుట్కమ్ అనేది రాలేదు. డైలీ అబ్జర్వ్ చేస్తున్నాం, ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ అక్టోబర్ నిన్న చూడండి ఎఫ్ఐఎస్ సెల్ చేశారు అండ్ ప్రొప్రైటరీ సెల్ చేశారు, డిఐఎస్ సెల్ చేశారు, ముగ్గురు సెల్ చేశారు. నిన్న మార్కెట్ గ్యాప్ అప్ అయింది అయినప్పటికి కూడా, అయితే స్టేబుల్ అవ్వలేదు, హయ్యర్ లెవెల్స్లోనే సెల్లింగ్ చేశారు. ఓకేనా, సో ఈ డేటా అనేది ఇంకా మనకు కంక్లూజన్ అయితే రాలేదు. ఎనీహౌ ఈరోజు కూడా ఆల్మోస్ట్ సేమ్ సెల్లింగ్లోనే ఉన్నట్టు కనిపిస్తుంది వయా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. ఇక క్యాష్ మార్కెట్ విషయానికి వస్తే మనకి ఎఫ్ఐఎస్ స్టిల్ సెల్లింగ్ చేస్తూ వస్తున్నారు. 1864 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. అదేవిధంగా
డిఐఎస్ అయితే డిఫెండ్ చేస్తూ వస్తున్నారు. 521 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. నెట్ టు నెట్ చూసుకున్నట్టయితే 1342 కోట్లు క్యాష్ మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది, విచ్ ఇస్ నెగిటివ్ అనమాట. అంటే మార్కెట్లో అవుట్ ఫ్లో కనిపిస్తుంది. అండ్ టాప్ వాల్యూమ్ గెయినర్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్ లిస్ట్ నుంచి కూడా ఒకసారి కావాలంటే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, ఎందుకంటే వాల్యూమ్స్ అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది అని చెప్పేసి మనం వింటూ ఉంటాం. ఎనీహౌ ఇక్కడ మనం దీంట్లో ఎటువంటి బ్రేక్అవుట్స్ కానీ అటువంటి ప్యాటర్న్స్ లేదా మంచి క్యాండిల్ స్టిక్స్ సపోర్ట్ దగ్గర ఉన్న మనం ఏంటంటే వాటి మీద లాంగ్ కానీ షార్ట్ కానీ ఇంట్రాడే కోసం కానీ స్వింగ్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ October 5th ఇది ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి 12కి వెళ్దాం. మనం చూసుకున్నట్టయితే ఎక్కువగా కాల్సే సెల్ చేశారు ఫ్రెండ్స్. ఓకే, మేబీ కొద్దిగా ఓటీఎంస్లు సెల్ చేసి ఉండొచ్చు, అంత అగ్రెసివ్ డిఫరెన్స్ లేదు. ఎనీహౌ ఇక్కడ 19,600 దగ్గర కొద్దిగా సెల్లింగ్ అనిపిస్తుంది. ఓకే, దాని తర్వాత అది మనకి రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు ప్రాబబ్లీ, బట్ వెరీ నియర్గా ఉంది, గమనించండి 50 పాయింట్స్. ఓకేనా, అందులో పుట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. బెటర్ ఏంటంటే 19,700 మనం మార్క్ చేసుకోవడం బెటర్. సపోర్ట్ విషయానికి వస్తే 19,400 అనేది మనం కన్సిడర్గా తీసుకోవచ్చు ఈ రోజుకి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే దీంట్లో కూడా స్టిల్ కాల్స్ సెల్ చేశారు. మార్కెట్లో కొంత బేరిష్నెస్ ఉంటుంది అన్న ఉద్దేశంతో మేబీ రైజ్ అయినప్పుడు సెల్ చేసి ఉండొచ్చు. అండ్ ఇక్కడ చూసి కొద్దిగా పెద్ద టవర్సే కనిపిస్తున్నాయి. 44,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ అగ్రెసివ్ సపోర్ట్ లేదు. ఈవెన్ 44,000 దగ్గర పుట్టు దగ్గర అంటే ఇందామనీకి వెళ్ళి కూడా కాల్స్ సెల్ చేశారు. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనకి 43,500 దగ్గర మాత్రమే మనకి సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది. అండ్ ఫిన్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే 20,000 దగ్గర మాత్రం అగ్రెసివ్గా రెసిస్టెన్స్ అనేది క్రియేట్ చేశారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే స్ట్రాడల్ ప్లే అనేది చేస్తున్నారు. ఈ 19,700 కాల్ నమ్ముతున్నారు, పుట్టు నమ్ముతున్నారు. అగ్రెసివ్ సపోర్ట్ అయితే 19,400 దగ్గర కనిపిస్తుంది. దీంట్లో కూడా ఫ్రెండ్స్ మనకేంటంటే కాల్సే సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ విషయానికి వస్తే దీంట్లో కూడా కాల్స్ సెల్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ 9,100 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది. అదేవిధంగా మనకు స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 8,900 దగ్గర కనిపిస్తూ ఉంది. అండ్ ఇక ఇండియా విక్స్ మనం చూసుకున్నాం, కూల్ ఆఫ్ అయింది. దాని తర్వాత యుఎస్ మార్కెట్స్ అనేది అబ్జర్వ్ చేద్దాం. అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం ప్రీవియస్గా కొద్దిగా డిమాండ్ జోన్లోకి వచ్చి అక్కడి నుంచి రికవరీ కనిపిస్తుంది. యాక్టివిటీ అనేది బుల్లిష్గానే ఉంది, కానీ అగ్రెసివ్నెస్ అనేది కనిపించట్లేదు. బుల్లిష్గానే ఉంది యాక్టివిటీ. చూడండి లాస్ట్ 3 days డేటా అనేది మనం చూసుకున్నట్టయితే స్లోగా ట్రై చేస్తున్నారు కొద్దిగా రికవరీ అట్లీస్ట్. అండ్ నిఫ్టీ విషయానికి వస్తే ఇంట్రాడేలో ఫ్రెండ్స్ ఈరోజు మనకి గిఫ్ట్ నిఫ్టీ అనేది ఇక్కడ చూడండి. ఫస్ట్ గిఫ్ట్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం, దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకుందాం. గిఫ్ట్ నిఫ్టీని లాస్ట్లో కాకుండా ముందే డిస్కస్ చేద్దాం. ఇదేనా నిఫ్టీ ఐటీ, సారీ గిఫ్ట్ నిఫ్టీ. ఎనీహౌ ఈ పాయింట్ దగ్గర అయితే మనకు కొద్దిగా సపోర్ట్ తీసుకుంది, రైట్. దాని తర్వాత మనం చూస్తే గిఫ్ట్ నిఫ్టీ అనేది పాజిటివ్గా ఉంది. ఇక్కడేమో హ్యామర్ ఫార్మేషన్ జరిగింది, అంటే రిజెక్షన్ జరిగింది అనమాట కిందకు వస్తుంటే. దాని తర్వాత మళ్ళీ బుల్స్. ఒక్క నిమిషం, దీన్ని ఏం చేద్దామంటే కొంచెం బ్రాడ్గా పెడదాం. ఇది చూడండి, ఇక్కడ ఏం జరిగింది, రిజెక్షన్ జరిగింది. అంటే మార్కెట్ బాటంలో ఏం చేశారు, బయర్స్ వచ్చేసారు ఇక్కడ, బట్ ఫాలో అప్ కావాలి. అయితే మళ్ళీ బుల్స్ అనేవాళ్ళు కంటిన్యూ చేశారు. ప్రీవియస్గా ఏదైతే క్యాండిల్ హై ఉందో ఆ హై దగ్గర ట్రేడ్ అవుతుంది, గమనించండి. ఇది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అవ్వచ్చు మేబీ, ఎందుకంటే ఇది థర్డ్ అటెంప్ట్ అనమాట మనకి ఇప్పుడు ఈరోజు. అప్రాక్సిమేట్గా 19,624 ఇది గిఫ్ట్ నిఫ్టీ, ఓకేనా, నిఫ్టీ కాదు, అబ్జర్వ్ చేయండి. సో ఎనీహౌ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. ఈ క్యాండిల్ ఏం చెప్తుంది మనకి, 5th October క్యాండిల్ విక్ ఉంది, ఇక్కడ విక్ కనిపిస్తుంది కదా పైన, అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట హైయర్ లెవెల్స్లో. బట్ సెల్లర్స్ అంత అగ్రెసివ్గా లేరు, ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. సో అగైన్ ఈరోజు బుల్స్ అయితే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అండ్ కంటిన్యూ అయితే మనం ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసరికి మనకి 19,624. ఓకే, సో ట్రెండ్ లైన్ దానిలో డ్రా చేసుకుందాం. సో ప్రస్తుతం అయితే వీళ్ళేంటంటే ప్రీవియస్గా ఒక రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నారు. అన్లెస్ అంటిల్ కన్ఫర్మేషన్ లేకుండా అయితే ట్రేడ్ తీసుకోలేము మనం. అండ్ మరోవర్ మనకి పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఒకసారి నిఫ్టీకి వెళ్దాం. నిఫ్టీలో ఏం జరిగింది, సేమ్ రిజెక్షన్ జరిగింది. దాని తర్వాత ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఓపెన్ అయిన దగ్గర నుంచి పైకి వెళ్ళింది. అఫ్కోర్స్ కిందకు ఒకసారి వచ్చి టెస్ట్ చేశాడు అనమాట, ప్రీవియస్గా సపోర్ట్ పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత హయ్యర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. బట్ ఈ క్యాండిల్ రెడ్లో క్లోజ్ అవ్వలేదు, స్టిల్ బుల్స్ హోల్డ్ చేస్తున్నారు, ఓకే అని చెప్పేసి మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అయితే ఒకసారి ఇంట్రాడేకి స్విచ్ చేస్తున్నా చూడండి. 15 minutes టైం ఫ్రేమ్లో చూస్తే మనకి గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉంది, ప్రస్తుతం పాజిటివ్గా ఉంది. సో ఈ క్యాండిల్ లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏది స్వింగ్ లో అనేది, ఎందుకంటే మనం పాజిటివ్ వ్యూలో ఉంది కాబట్టి గిఫ్ట్ నిఫ్టీ కూడా. ఇక్కడ ఏం జరగవచ్చు అనే సినారియో చూస్తే మార్కెట్ ఇదంతా కూడా ఫస్ట్ ఇది స్ట్రాంగ్ బయింగ్ అనమాట.
ఈ గ్రీన్ క్యాండిల్, దాని తర్వాత ఒక స్మాల్ గ్రీన్ క్యాండిల్. ఇక్కడ అంతా కూడా కన్సోలిడేషన్ జరుగుతుంది, రైట్. సో మనకి ఇమీడియట్ రిఫరెన్స్ పాయింట్ 19,520 ఇది ఈ లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని వెళ్తే మనం ఏంటంటే లాంగ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఎట్లా అంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఫార్మేషన్ జరుగుతుంది చూడండి. ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది ఇవన్నీ కూడా ఏంటంటే ఇంట్రాడే కోసం అనమాట. సో ప్రాబబ్లీ ఒకవేళ ఇక్కడ కానీ కన్సోలిడేషన్ తీసుకొని ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే కూడా మనం లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, అట్లీస్ట్ 19,600 దాకా. ఓకే, ఇది పాజిటివ్గా ఉంది కాబట్టి గిఫ్ట్ నిఫ్టీ, అందుకని పాజిటివ్ వ్యూ అనేది మనం డిజైన్ చేసుకుంటున్నాం. ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 19,518 అనేది క్రూషియల్ లో అనమాట. దాని తర్వాత ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసరికి మనకి ఇది. ఓకే, ప్రీవియస్ స్వింగ్ లో, దీన్ని కొద్దిగా క్లారిటీగా ప్రీవియస్ స్వింగ్ లో దీన్ని ఇక్కడ దాకా తీసుకొస్తున్నానండి. ఓకే, ఎనీహౌ ఇదనమాట ఇంట్రాడే కోసం. అయితే ఇక్కడున్న లెవెల్స్ అనేది ఒక్కసారి నోట్ చేస్తున్నాను. 19,577, 19,600 మనకి ఇమీడియట్ గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్. అంటే ఈ లెవెల్స్ దగ్గర యాక్టివిటీ అనేది చేయాలి. ఒకవేళ గ్యాప్ అప్ అయిందంటే వాటిని రీటెస్ట్ చేయొచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకోండి, ఈ లెవెల్స్ని రీటెస్ట్ చేసుకొని మేబీ సపోర్ట్ తీసుకొని వెళ్ళొచ్చు, గమనించండి. దాని తర్వాత ఇంట్రాడే కోసం అయితే ఇది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్ అనేది కూడా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అండ్ సపోర్ట్ వచ్చేసరికి 19,487, దాని తర్వాత 19,400 లెవెల్ అనేది మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో ప్రస్తుతానికైతే మనం ఈ లెవెల్స్ అనేది ఇది సేమ్ ఇట్లా పైకి వెళ్ళింది అండ్ డీప్గా రిట్రేస్మెంట్ అనేది తీసుకుంటుంది. సో చూద్దాం, ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్. డౌన్ సైడ్ 44,107 మనకున్న ఇమీడియట్ సపోర్టు, రైట్. అండ్ దూరంగా ఇక్కడ ఒక స్ట్రక్చరల్ గా కూడా సపోర్ట్ ఉంది. ఇంట్రాడే కోసం ఏంటంటే దీన్ని కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. ఇది అండ్ ఇది కూడా మన క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఒకవేళ మార్కెట్ డీప్ గా కరెక్షన్ అయింది అనుకోండి, అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క క్యాండిల్ మనం ఏమన్నాం అంటే ఇది ప్రీవియస్గా గ్యాప్ అయిన జోన్ కదా, ఇక్కడ నుంచి బేస్ అంటాం దీన్ని. ఈ బేస్ నుంచి కూడా జంప్ అయింది. ఒకవేళ మార్కెట్ ఇన్ కేసు ఈ లెవెల్ కూడా బ్రేక్ చేస్తే ఇక్కడ దాకా వస్తుంది. ఇక్కడ ఒకవేళ ఏదన్నా సపోర్ట్ తీసుకుంటే మనకి బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనం లాంగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ జోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సో ఎనీహౌ లెవెల్స్ అనేది ఒకసారి నోట్ చేస్తున్నాను చూడండి. 44,500 అండ్ 44,439 ఇవి మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్. అదేవిధంగా ఇంపార్టెంట్ సపోర్ట్ వచ్చేసరికి 44,107 అండ్ దాని తర్వాత ఇది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనమాట 43,500 అండ్ ఇవి రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్. ఓకే, మనకున్న లెవెల్. ఫిన్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఫిన్ నిఫ్టీ సో ప్రస్తుతానికైతే మనకి స్ట్రక్చరల్ దీంట్లో నిన్న చెప్పుకోలేదా మనం, స్ట్రక్చరల్ రెసిస్టెన్స్ ఇది కదా. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది ఇంట్రాడే కోసం, వాచ్ చేయండి. అండ్ సేమ్ దీంట్లో కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఒక జోన్ అయితే ఉంది. ఓకే, ఈ జోన్ అనేది గమనించండి. ఈ యొక్క లెవెల్స్ అనేది ఒకసారి నిఫ్టీ ఫినాన్స్, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నిఫ్టీ ఫినాన్స్ ఫిన్ నిఫ్టీ మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 20,000 దగ్గర కనిపిస్తుంది. 19,700, 19,800, 19,800 దగ్గర మనకు కొద్దిగా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ లెవెల్స్ అనేది నోట్ చేస్తున్నారు. 19,800, 19,762 మనకున్న రెసిస్టెన్స్, 19,637 అండ్ 19,500 మనకున్న సపోర్ట్ లెవెల్స్ ఏది నిఫ్టీ ఫైనాన్స్ లో. అండ్ మిడ్ క్యాప్ విషయానికి వస్తే ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ గమనించండి, 9,100. ఓకేనా, ఇది 2 టైమ్ స్ట్రక్చరల్గా ప్లస్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా బిల్డప్ అయింది. సపోర్ట్ వచ్చేసరికి మనకి 9,017, రైట్. ఈ రెండు లెవెల్స్ అనేది మనం ఇంట్రాడే కోసం తీసుకోవచ్చు. అదేవిధంగా 8,900 అనేది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ సపోర్ట్ లెవెల్స్ అనమాట. ఇక గిఫ్ట్ నిఫ్టీలో మనం చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్ చూద్దాం ఒకసారి. చూడండి, ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఒకసారి నిఫ్టీలో కూడా చూద్దాం రెసిస్టెన్స్ ఎక్కడుందని చెప్పేసి. నిఫ్టీలో మనకి 1 అవర్ టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్, ఫ్రెండ్స్ ఇదే రెసిస్టెన్స్ అనేది ఫాలో అవుదాం. ఓకేనా, ఈ రెసిస్టెన్స్ కానీ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా 600. ఇక దాని తర్వాత మనకి దగ్గర ఈ ట్రెండ్ లైన్ దాకా మనకి ఏంటంటే రెసిస్టెన్స్ అనేది కనిపించట్లేదు. ఎనీహౌ గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతానికి మనకి 19,608 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 19,545 దగ్గర ఒక 40 to 50 పాయింట్స్ అనేది మనకు ఒక డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. కాబట్టి మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేస్తున్న సమయం వచ్చేసరికి 7:02 అనమాట. సో ఇంకా టైం ఉంది మనకి 2 అవర్స్. సో ఈ ఒక 2 అవర్స్లో గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ అనేది గిఫ్ట్ నిఫ్టీ అనేది డిసైడ్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న సినారియో ప్రకారం మనం ఏంటంటే ఈ యొక్క గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.